ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఇన్ని రోజులు రాముడి పేరుతో క్రైస్తవుల మీద, ముస్లింల మీద, దళితుల మీద దాడులు జరుగుతూ ఉండేవి. ట్రెండ్ మార్చారు, రోజులు మారుతున్నాయి. ట్రెండ్ మారకపోతే బాగోదు అనుకున్నారేమో, ఇప్పుడు పూజారులను పట్టుకొని కొడుతున్నారు. మీరు వింటున్నది నిజమే. చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్. సిఎస్ రంగరాజన్ గారు ఆ టెంపుల్లో పూజారిగా పనిచేస్తున్నారు. ఆయన మొన్న పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టారు. ఏం జరిగిందయ్యా అంటే, ఒక 20 మంది రాముడికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇక్ష్వాకుల వంశానికి చెందిన వారని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి, మేము శ్రీరాముడి రాజ్య స్థాపన కోసం పనిచేస్తున్నాం, మీరు మనుషులను పంపించండి, మాకు ఆర్థికంగా సహాయం చేయండి, డబ్బు ఇవ్వండి అని అడిగారట. అడిగినప్పుడు రంగరాజన్ గారు, వెంకటేశ్వర స్వామి భక్తుడు కదా, నేను మనుషులను పంపను, డబ్బు కూడా ఇవ్వను అని చెప్పారట. చెప్పేసరికి రంగరాజన్ గారిని, ఆయన కొడుకును ఇద్దరిని పట్టుకొని కొట్టారట. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన కంప్లైంట్ పెట్టాడు. ఇంకా పూర్తి వివరాలు మనకి తెలియాల్సి ఉంది. చూడండి, అడ్డబొట్లకి నిలువబొట్లకి గొడవలు మొదలయ్యాయి ఆల్రెడీ. ఇంతకు ముందు కూడా ఇలాగే శైవులకి వైష్ణవులకి మధ్య గొడవలు ఉన్నాయి. ఇప్పుడు శివుణ్ణి ఆరాధించే శైవుల్ని పక్కకి జరిపి, విష్ణువుని ఆరాధించే వైష్ణవులను పక్కకి జరిపి, రాముణ్ణి ఆరాధించే ఇక్ష్వాకులు వచ్చారు మధ్యలోనికి. వెంకటేశ్వర స్వామి గుడిలో గర్భగుడిలో ఉండి పూజలు జరిపించే పూజారిని కూడా ఇంటికెళ్ళి మరీ కొట్టారు రాముడి పేరుతో. అదిరిపోలా రామభక్తి ఎలా నానాటికి భారతదేశంలో అభివృద్ధి చెందుతుందో ఇక మీరే అర్థం చేసుకోవాలి. అయితే రోడ్డు మీద వెళ్ళే పాస్టర్ని పట్టుకొని జై శ్రీరామని కొడతారు. చర్చి లోపలికి వచ్చి ప్రార్థన చేసుకునే క్రైస్తవుల మధ్య నిలవబడి జై శ్రీరామని కేకలు పెడతారు. ఇంటర్వ్యూ చేయాలి రాండి అని చెప్పి పిలిచి యూట్యూబ్ స్టూడియోలో కూర్చోబెట్టి జై శ్రీరామ్ అంటారా లేదా అని అడుగుతారు. ఒళ్ళు కోవెక్కి కొట్టుకుంటున్నారు నా కొడుకులు ఒక్కొక్కడు. సమాధానం చెప్పేదేవుడు, ఏమన్నా కానీ పడతారు కదా. ఎందుకంటే కర్రెవుడి చేతిలో ఉంటే రాజ్యం వాడిదే కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ, రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోనికి తీసుకొచ్చుకుంటున్నారు వాళ్ళు. ఒకవైపు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ బలంగా ఉన్నాయి. రెడీ చేసి భారతదేశంలో ఉండే ఈ 30 కోట్ల మంది దేవతలను, 3 కోట్ల మంది దేవతలను అందరినీ పక్కకి నెట్టి రాముని తీసుకొచ్చి వీళ్ళందరికీ నాయకుడిని చేశారు. అయ్యప్ప భక్తులైనా జై శ్రీరామ్ అనాలా, వెంకటేశ్వర స్వామి భక్తులైనా జై శ్రీరామ్ అనాలా, కృష్ణుడు భక్తులైనా జై శ్రీరామ్ అనాలా, అమ్మవారి భక్తులైనా జై శ్రీరామ్ అనాలా, భవానీ మాలేసినా జై శ్రీరామ్ అనాలా. దేశం మొత్తానికి ఎన్నికలు జరిగి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ గెలిచినట్టు దేవతలందరికీ ఎన్నికలు జరిగితే రాముడు గెలిచాడు. రాముడిని తీసుకొచ్చి వాళ్ళందరూ కలిపి దేవుడిని చేశారు. మిగిలినటువంటి భక్తులు కూడా ఇక్కడి నుంచి జై శ్రీరామ్ అనాలా. అనకపోతే చూడండి, గుడుల్లోకి వచ్చి కొడతారు రామ్ భక్తులు. మామూలుగా ఉండదు మరి రామ్ భక్తులతో పెట్టుకుంటే. సిగ్గు లేకపోతే సరే, ఏం బతుకులు బతుకుతున్నారు నాయన. మళ్ళీ మీరు మాట్లాడతారు దేశభక్తి గురించి, దేశ రక్షణ గురించి, ధర్మం గురించి. ఈ మతం గురించి మీరు కాన్సన్ట్రేట్ చేసే ఇంత సమయాన్ని కానీ చదువు గురించి కాన్సన్ట్రేట్ చేస్తుంటే భారతదేశం ఎప్పుడో మారిపోయి ఉండేది. విద్య గురించి మాట్లాడున్నా, వైద్యం గురించి మాట్లాడున్నా, ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడున్నా దేశ నైసర్గిక స్వరూపమే మారిపోయి ఉండేది. మనకి అది పట్టదు కదా. మనకి 24 గంటలు కూడా మతం మతం మతం. ఉత్తరాదిని ఎట్లాగో నాశనం చేశారు రాముడి పేరు చెప్పి, దక్షిణాదిలోని కూడా ఆ సంస్కృతిని తీసుకొని వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే దక్షిణాది ప్రాంతం ప్రశాంతంగా బ్రతికే ప్రాంతం. ఈ ప్రాంతం మీద ఉత్తరాదికి చెందిన ఆ రామ భక్తులు దండెత్తుకొని వస్తున్నారు, దండయాత్ర చేస్తున్నారు అని చెప్పాలి. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, మణిపూర్ రాష్ట్రం మీద జరిగినటువంటి దాడులు మీ అందరికీ తెలుసు. ఆ విషయం అక్కడ ఏం జరిగిందో నేను దాదాపు 2 సంవత్సరాలుగా మొత్తుకుంటున్నాను. బీరేన్ సింగే కథంతా నడిపేది, బీరేన్ సింగే మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కథంతా నడుపుతోంది, మైతీలకు ఆయుధాలు ఇస్తుంది అతనే అని చెప్పాను. ఎవడన్నా నమ్మాడా? ఈ మధ్య ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి వాయిస్ రికార్డులు బయటకు వచ్చాయి. ఏమని మాట్లాడుతున్నాడు? మైతీలకు ఆయుధాలు ఇవ్వండి, మైతీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వ సంస్థల మీద, పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసిన మీరేం పట్టించుకోకండి, కుకీలను చంపితే చంపలేవండి అని చెప్పిన వాయిస్లు బయటకు వచ్చాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. 98% ఇది ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలే అని తేల్చారు. గవర్నమెంట్ లేదు ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు కాబట్టి అంత తేలిగ్గా నిర్ధారించడానికి లేదు, ప్రభుత్వ సంస్థలకు కూడా పంపండి అని అంటే సుప్రీంకోర్టు ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ కి ఆ విషయం గురించి పంపించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏకంగా అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెడతాను అని అంటే, మీరు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి నన్ను తప్పించేదాకా నేనెందుకు ఆగుతాను, వెధవాయను నేను, పచ్చి వెధవాయను నేను అని చెప్పి వీడే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు బీరేన్ సింగ్. ఆడబిడ్డలు నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించి లెక్కలేని ప్రార్థనా మందిరాల్లో తగలబెట్టి
అడ్డొచ్చిన వాళ్ళ తలలు నరికి అనాథాశ్రమాల్లో ఉండే ఆడబిడ్డలను బయటికి ఇచ్చుకొని వచ్చి మానభంగాలు చేసి దేశ సరిహద్దులో పనిచేస్తున్నటువంటి ఆ సైనికుల భార్యలను కూడా నడి రోడ్ల మీద నగ్నంగా ఊరేగించినటువంటి ఘనత బీరేన్ సింగ్ కి మాత్రమే దక్కుతుంది. అన్నీ ప్రాణాలు, మానాలు, ఆస్తులు, అంతస్తులు అన్ని పోగొట్టుకుంటే 1000 రూపాయలు నష్టపరిహారం ప్రకటించాడు బాడ్కవ్ గారు. వీడు రాజీనామా చేశాడు. వీడు ఎంతవరకు కూడా సొంత దేశంలో సొంత రాష్ట్రానికి కనీసం ఏం జరిగింది, సంవత్సరంన్నరగా అక్కడ ఇంత పెద్ద ఎత్తున మారణకాండ జరుగుతున్నా ప్రపంచంలో ఉండే అందరూ ఆ దేశానికి వచ్చి, ఆ రాష్ట్రానికి వచ్చి చూసిపోయినా మన దేశానికి వచ్చి నరేంద్ర మోడీ గారు మాత్రం ఎప్పటి వరకు మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళా. ఎప్పటి వరకు కనీసం మణిపూర్ రాష్ట్రంలో గొడవలు మొదలైన దగ్గర నుంచి ముఖ్యమంత్రి రాజీనామా చేసే వరకు, దీని వెనక ముఖ్యమంత్రి ఉన్నాడు అని తెలిసే వరకు మణిపూర్కి ఇంతవరకు పోరా. ఈ ముఖ్యమంత్రి కావాలని చెప్పాడా, వీడి వెనక ఇంకెవడైనా ఉన్నాడా అన్నది ఇప్పుడు తేలాల్సినటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. రామ భక్తులారా జిందాబాద్. మీరందరూ బాగుండాలి. గుడులకు వెళ్ళండి, పూజారులను దండండి. డబ్బులు ఇవ్వకపోతే ఏముండైనా సరే ఉరికి చురికిచ్చి దండండి. మీ అందరికీ వందనాలు.